శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 17 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి రాత్రి 7 గంటల 7 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. అలాగే రేవతి నక్షత్రం అర్ధరాత్రి 3 గంటల 38 నిమిషాల వరకు ఉంది. గురువారం రేవతి నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి మిత్రయోగం ఉంటుంది. ఈ మిత్రయోగం మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మిత్రుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. స్నేహితుల సహాయ సహకారాల వల్ల మీ పనులు సులభంగా పూర్తవుతాయి, మీ కార్యసిద్ధి లభిస్తుంది, ప్రయాణాలు కూడా విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథున రాశిలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో చంద్రుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఎదురవుతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి రేవతి నక్షత్రం మంచి నక్షత్రం. అలాగే భూములు, గృహాలు కొనుగోలు చేయటానికి కూడా రేవతి మంచి నక్షత్రం. అంటే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి, ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి రేవతి మంచి నక్షత్రం. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి, అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి రేవతి మంచి నక్షత్రం. కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించడానికి కూడా రేవతి మంచి నక్షత్రం. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వీటికి సంబంధించిన కోర్సులు స్టార్ట్ చేయడానికి రేవతి మంచి నక్షత్రం. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా రేవతి మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన హక్కులు మీరు పొందడానికి కూడా రేవతి మంచి నక్షత్రం. అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా రేవతి మంచి నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసేటటువంటి చర్చలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన చర్చలలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. చర్చలు విజయవంతం అవుతాయి. అలాగే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభిస్తుంది. కానీ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి మాత్రం అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేస్తూ వ్యాపారం చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనం కనిపిస్తోంది. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలకు వృషభ రాశి వాళ్ళకి బలం చాలా బాగుంది. అలాగే కుటుంబ సమస్యలు మాత్రం కొంచెం వెంటాడుతూ ఉంటాయి. కుటుంబంలో చిక్కులు చికాకులు ఉంటాయి. వాటి నుంచి తెలివితేటలతో, సమయస్ఫూర్తితో బయటపడే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు రుణాలకు దూరంగా ఉండటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఉత్సాహంతో పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఏ ఉద్యోగంలో ఉన్నా ఆ ఉద్యోగంలో మంచి అభివృద్ధిని పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే మీకు అప్పులు ఉంటే అప్పులు ఏదో ఒక రకంగా ఈరోజు తీర్చగలుగుతారు. మీకు ధనం అనేది అడ్జస్ట్ అయ్యి మీకున్న అప్పుల నుంచి మిథున రాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రమాదాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అందుకని వాహనాల మీద వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవటం, దుర్గానామం, ఆంజనేయ స్వామి నామం స్మరించుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగవు. అలాగే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని వెళితే ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఉంటారు. కానీ ఈరోజు కర్కాటక రాశి వాళ్ళని నమ్మిన వ్యక్తే నట్టేట్లో ముంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఎవరిని పూర్తిగా నమ్మకండి, నమ్మినట్టు నటించే ప్రయత్నం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా కుటుంబ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో చికాకులు ఉంటాయి.
అటువంటప్పుడు మీ తెలివితేటలతో ఆ చికాకుల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపార పరంగా కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. మీ తెలివితేటలతో వ్యాపార పరంగా కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ముందడుగు వేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీ అర్హతకు తగిన ఉద్యోగాలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడినప్పటికీ మీ సమయస్ఫూర్తితో ఆ ఆపదల నుంచి బయటపడగలుగుతారు. మానసికంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటే ఆ పరిస్థితుల నుంచి బయటపడాలి. రుణ బాధలు అనేవి ఉంటాయి కానీ వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. దుర్మార్గులతో గొడవ పడతారు. దుష్టులకి, దుర్మార్గులకి, చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండాలి. లేకపోతే వాళ్ళతో ఏర్పడే గొడవల వల్ల ఈరోజు మీకు ఇంకా చికాకులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి లాభాలు చేకూరతాయి. వ్యాపారంలో అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే పుణ్య కార్యక్రమాలు చేస్తారు. ఆ కార్యక్రమాల వల్ల మంచి పుణ్యాన్ని పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న చక్కటి లాభాలు వస్తాయి. తలపెట్టిన వ్యవహారాలన్నింటిలో విజయం చేకూరుతుంది. ధనలాభం కలిగే సూచనలు కూడా మకర రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించి ధనం కోసం ప్రయత్నిస్తే ధనం లభిస్తుంది. అలాగే వ్యాపార పరంగా రుణాలు పెరుగుతాయి. రుణాల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది. ఆ మనోవిచారం నుంచి బయటపడాలి. అలాగే కుటుంబ కలహాలు చోటు చేసుకుంటే కుటుంబంలో సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే వాళ్ళతో గొడవలు పెరిగే సూచనలు ఉన్నాయి. ధన వ్యయం కూడా కనిపిస్తుంది. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే గురువారం కాబట్టి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు, శ్రీ దత్త శరణం మమ అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః, శ్రీ దత్త శరణం మమ ఈ 2 మంత్రాలు 11 సార్లు చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఔషధాలు స్వీకరించడానికి గురుహోర మంచిది. లాటరీ టికెట్లు కొనడానికి గురుహోర మంచిది. గురుహోరలో లాటరీ టికెట్లు కొంటే చాలా మంచిది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి అనుకూలం. పిల్లల్ని ఊయల్లో వేయటానికి అనుకూలం. అదేవిధంగా ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి గురుహోర మంచిది. గురుహోరలో ధనం బ్యాంకులో దాచిపెట్టుకుంటే తొందరలోనే మీ ధనం రెట్టింపు అవుతుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో మీ రాశిని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే, నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు ఏ పనులు చేసుకోవాలో తెలుసుకోవాలంటే, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయాలా వద్దా అనే విషయం తెలుసుకోవాలంటే, ప్రయాణం చేయవలసి వస్తే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.